శిశు మరణాలపై ఈ నెల 5న ఈనాడు దినపత్రికలో వచ్చిన పాలిపోయి రాలిపోయి అనే కథనం ఆధారంగా హైకోర్టు న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో వ్యాజ్యం దాఖలు చేశారు. సరైన వైద్య సేవలు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 219 మంది శిశువులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో మరణించారని న్యాయవాది బాలశ్రీనివాస్ కమిషన్కు వివరించారు. శిశు మరణాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది హెచ్ఆర్సీని కోరారు. జూన్ 8లోగా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను హెచ్ఆర్సీ ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతంలో శిశు మరణాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 219 మంది రక్తహీనత వద్ద మరణించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైనటువంటి వైద్యం లేక ఈ మరణాలు సంభవిస్తున్నాయి. 5వ తారీఖున ఈనాడు మెయిన్ సంచికలో రాలిపోయి పాలిపోయి అనేటువంటి ప్రధానమైన శీర్షికలో ఈ యొక్క కథనం ప్రసారమైంది. దీని మీద చూసి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు నేను హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం జరిగింది.